హాయ్ వెల్కమ్ బ్యాక్. ఐఎమ్ రవిచంద్ర. మైక్రోసాఫ్ట్ ఆఫీస్ వర్డ్ 2007 తెలుగు ట్యూటోరియల్లో అదర్ ఫైల్ ఎక్స్టెన్షన్స్, డాక్యుమెంట్ ఫైల్ ఎక్స్టెన్షన్స్ గురించి తెలుసుకుందాం. డెస్క్టాప్ మీద వర్డ్ 2 డాక్యుమెంట్ ఓపెన్ చేశాను. డాక్యుమెంట్ 97/2003 కంపాటబిలిటీ మోడ్లో ఉంది. మీ డాక్యుమెంట్కి టైటిల్ బార్లో చూడొచ్చు కంపాటబిలిటీ మోడ్ అని ఉంటుంది. అదేవిధంగా డాక్యుమెంట్ ఫైల్ ఎక్స్టెన్షన్ కూడా .doc ఉంటుంది. docx ఉండదు. docx అంటే డాక్యుమెంట్ ఎక్స్టెన్సిబుల్ మార్కప్ లాంగ్వేజ్. ఓకే, ఫైల్ ఎక్స్టెన్సిబుల్లో ఎంఎస్ ఆఫీస్ వర్డ్ 2007లో ఫైల్ ఎక్స్టెన్షన్స్ ద్వారా డాక్యుమెంట్ ప్రింట్ తీసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్ ఫార్మాట్లో కన్వర్ట్ చేసుకోవడానికి ఈ ఫీచర్స్ లభ్యమవుతున్నాయి. ఇక్కడ ఆఫీస్ బటన్లో మీరు సేవ్ యాజ్లో చూడండి, అదర్ ఫార్మాట్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ఫార్మాట్ ద్వారా డాక్యుమెంట్ని ఇక్కడ ఉన్నటువంటి అవైలబుల్ ఫార్మాట్స్లో సేవ్ చేసుకోవచ్చు. వర్డ్లో లభ్యమయ్యేటువంటి కొత్త ఫార్మాట్స్ మీకు కావాలనుకుంటే ఫైండ్ అదర్ ఫార్మాట్స్ క్లిక్ చేయండి. ఇంటర్నెట్ కనెక్ట్ అయి ఉంటే ఇంటర్నెట్ సర్వర్ ద్వారా మైక్రోసాఫ్ట్ ఆఫీస్ వర్డ్ అదర్ ఎక్స్టెన్షన్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ సేవ్ యాజ్, కన్వర్ట్ టు పీడిఎఫ్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తున్నాను. డూ యూ వాంట్ ఇన్ఫర్మేషన్? మీరు ఆఫీస్ వర్డా పబ్లిషరా ఏదో సెలెక్ట్ చేసుకోండి. నేను వర్డ్ ఇచ్చాను. వర్డ్ డాక్యుమెంట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత లెర్న్ మోర్ ఫార్మాట్స్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. ఆఫీస్ పీడిఎఫ్ ఎక్స్టెన్షన్ ఫార్మాట్ అని ఇక్కడ వెబ్సైట్ చూపిస్తుంది. మనకి క్లిక్ చేస్తే అది వెబ్ సర్వర్ కనెక్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అదర్ ఫార్మాట్స్. డౌన్లోడ్ క్లిక్ చేస్తే ఆఫీస్ సూట్ సెలెక్ట్ చేసుకోండి. నేను ఇక్కడ 2007 ఆఫీస్ సూట్ సర్వీస్ ప్యాక్ 3 ఇస్తున్నాను. నో థ్యాంక్స్, కంటిన్యూ క్లిక్ చేయండి. ఇక్కడ మనకి 934 KB ఉన్నటువంటి ఫైల్ సేవ్ అవుతుంది. ఇది సేవ్ పీడిఎఫ్ ఫార్మాట్ ఎక్స్టెన్షన్. దాన్ని డబుల్ క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. కంటిన్యూ అంటే అంత పూర్వం మనకి ఇక్కడ వ్యూలో పక్కన ఎక్స్టెన్షన్ ఫార్మాట్ అనేది ఉండదు, డౌన్లోడ్ అయింది. వ్యూలో చూడండి, ఇక్కడ పక్కన పీడిఎఫ్ ఫార్మాట్ ఆప్షన్ సేవ్ లేదు. అలాగే ఫైల్లో కూడా సేవ్ యాజ్లో పీడిఎఫ్ ఆప్షన్ లేదు. ఇప్పుడు వచ్చింది ఆ ఎక్స్టెన్షన్ అనేది ఇన్స్టాల్ అవడం వల్ల. డెస్క్టాప్ మీద నేను ఇదే ఫైల్ని పీడిఎఫ్ కింద పబ్లిష్ చేయొచ్చు. పీడిఎఫ్ ఫార్మాట్లో నాకు డాక్యుమెంట్ ఓపెన్ అయింది. నెక్స్ట్ XML అంటే ఎక్స్టెన్సిబుల్ మార్కప్ లాంగ్వేజ్. దీని ద్వారా డాక్యుమెంట్స్ మనం ఈజీగా ప్రింట్ తీసుకోవచ్చు. అంటే XPS ఫార్మాట్లో. అంటే XPS అంటే XML పేపర్ స్పెసిఫికేషన్. అంటే మీ డాక్యుమెంట్ ప్రివ్యూ ఎలా కనిపిస్తుందో అదే విధంగా పేపర్లో ప్రింట్ తీసుకునేటువంటి ఫీచర్స్ అనమాట ఇవి. ఫ్రెండ్స్, మా లేటెస్ట్ అప్డేట్స్ మీరు ఈమెయిల్లో పొందడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క అభిప్రాయాలు సందేహాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. మా వీడియోస్ని ఫేస్బుక్, ట్విట్టర్, గోపుల్లో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.